హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఫ్యాన్ మీ డెత్ నోట్ అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ 3 ఇది. ఎవరైనా ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 మిస్ అయ్యి ఉంటే ప్లే లిస్ట్ ఉంది మనది ఛానల్లో, డెత్ నోట్ ది ఓపెన్ చేసి చూడండి. ఒకసారి ఎపిసోడ్ 2 ఏమైందో కొంచెం తెలుసుకుందామా? వద్దులేండి బ్రో, వెళ్ళి ప్లే లిస్ట్ లో వీడియో ఉంటుంది ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 1 ఓపెన్ చేసి చూడండి. మీకు కొంచెం టైం బొక్క, నాకు కొంచెం రీచ్ వస్తుంది. అలాగనే స్టార్టింగ్ లోనే చెప్పేసిన యానిమీని చాలా మంది చూసినా నాకు అర్థమైంది కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా చెప్తా. అలాగనే కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం యానిమీ మొత్తం కంప్లీట్ చేస్తాను నేను. అలాగనే వేరే యానిమీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు, అవి కూడా స్టార్ట్ చేస్తా. డెత్ నోట్ రన్ అయితే వేరే యానిమీస్ కూడా రన్ అయితేనే ఉంటాయి. మీరు అడిగినవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీరు నా కోసం వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్ కి, యానిమీ చూసే మీ ఫ్రెండ్ కి. అలాగే ఛానల్ కూడా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు వీడియోని స్కిప్ చేయకుండా నా షో తిన్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం పదండి. పోలీస్ ఆఫీసర్స్ అంతా చనిపోయిన క్రిమినల్స్ యొక్క డెత్ డీటెయిల్స్ అంతా గ్యాదర్ చేసి ఎల్ కి షేర్ చేస్తూ ఉంటారు. ఈ జైల్లో ఇంతమంది చనిపోయారు, ఆ జైల్లో అంతమంది చనిపోయారు, అలాగనే వాళ్ళు ఏ టైంలో చనిపోయినారు కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఎల్ కి చెప్తా ఉంటారు. నార్మల్ వీక్ డేస్ లో అయితే క్రిమినల్స్ 4 PM నుంచి 2 AM మధ్యలో చనిపోతున్నారు. అదే వీక్ డేస్ కాకుండా హాలిడే వచ్చింది అనుకో ఇంకెక్కువ చనిపోతున్నారు అని చెప్తారు. పోలీస్ వాళ్ళు చెప్పిందంతా ఇన్న ఎల్ ఇలా అంటాడు, ఈ టైమింగ్స్ లోనే క్రిమినల్స్ చనిపోతున్నారు అంటే ఆ కిల్లర్ అదే ఆ కీరా ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అయి ఉంటాడు అని అంటాడు. ఎల్ మాటలు విన్న పోలీస్ వాళ్ళు వారంకి మేము నెత్తి పట్టుకుంటున్నా గానీ తన ఓలో కనిపెట్టలేకపోయినాం, జస్ట్ టైంని బట్టి తన ఒక స్టూడెంట్ అని చెప్పేసిండు అని చెప్పి స్టన్ అయిపోతారు. క్రిమినల్స్ అందరినీ చంపి తన ఒక దేవుడు కావాలనుకుంటున్నాడు, అది కూడా ఒక చిన్న పిల్లగాని మనస్తత్వం తోటి. తన ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు కాకపోవచ్చు, బట్ మీరు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆపకండి అని చెప్తాడు. అలాగనే మీ బుర్రలో ఏమైనా థీరీస్ ఉన్నాయా, మీరు ఏమైనా అనుకుంటున్నారా చెప్పండి అని ఎల్ అంటాడు. అప్పుడు మత్సుబా అనే ఒక పర్సన్ లేచి, సార్ ఇప్పుడు నేను చెప్తుంది మీకు తప్పుగా అనిపించవచ్చు, నేను కీరాకి సపోర్ట్ చేస్తున్నాను కూడా మీకు అనిపించవచ్చు. ఆ కీరా ఎప్పుడైతే క్రిమినల్స్ ని చంపడం స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది సార్. వేరే క్రిమినల్స్ కూడా క్రైమ్ చేయాలంటే చాలా భయపడుతున్నారు సార్, కీరా వాళ్ళని కూడా చంపేస్తాడు అనుకుంటా సార్ అని అంటాడు. ఇప్పుడు మీ బ్రెయిన్ లో కూడా అదే రన్ అవుతుందా, కీరా మంచి పనే చేస్తుండు కదా, ఈ పోలీసు వాళ్ళంతా ఎందుకు వానేబడ పడుతున్నారని? ఎందుకంటే నాకు యానిమీ చూసినప్పుడు ఫస్ట్ అదే అనిపించింది, అందుకే అడుగుతున్నా. ఆ పోలీస్ మాటలు విన్నా వెళ్ళి ఇలా అంటాడు, అయితే మనము ఆ కిల్లర్ కి చాలా దగ్గరగా వెళ్తున్నాం, అలాగే వాళ్ళని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తాడు. ఇప్పటి వరకు చనిపోయిన విక్టిమ్స్ ఫొటోస్ గానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గానీ ఎలా బయటకు వెళ్ళిందో తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. అంతటితో మీటింగ్ ఫినిష్ అయిపోతుంది. చీఫ్ బయటకు వచ్చి నిలబడతాడు. అక్కడికి మత్సుబా వచ్చి, సార్ నేను ఇంతకుముందు అన్నదానికి మీరేమైనా ఫీల్ అయ్యారా అని అంటాడు. లేదులే, నువ్వు ఆ కీరాకి సపోర్ట్ చేస్తున్నట్టున్నావులే అని అంటాడు. దానికి మత్సుబా, లేదు సార్ అలా ఏం లేదు సార్ అంటాడు. దానికి చీఫ్, ఏం భయపడకు, ఏదో జోక్ గా అన్నా అని అంటాడు. ఇంకోవైపు ర్యూక్ చాలా సీరియస్ గా లైట్ వైపు చూస్తూ అంటాడు. లైట్ అంటే ట్యూబ్ లైట్ కాదు, మన హీరో లైట్. లైట్ వాళ్ళ సిస్టర్ కి మ్యాథ్స్ లో ఏవో ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి లైట్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే లైట్ వాళ్ళ సిస్టర్ పరిగెత్తుకుంటా కిందికి వెళ్ళిపోతాడు. లైట్, అయ్యే ఆగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అంటాడు. కానీ వాళ్ళ సిస్టర్ ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటది. అప్పుడు ర్యూక్ లైట్ తోటి మాట్లాడతాడు. ఓ, నువ్వు మీ సిస్టర్ కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు చాలా రిలాక్స్ గా ఉన్నావు, పోలీస్ వాళ్ళు నేను కనబెడతారేమో అని ఇంత కూడా టెన్షన్ లేనట్టుంది అని అంటాడు. దానికి లైట్, నన్ను వాళ్ళు పట్టుకోలేరు అంటాడు. అదే టైం కి లైట్ వాళ్ళ ఇంటికి ఆ చీఫ్ వస్తాడు. అప్పుడు లైట్ ఇలా అంటాడు, ఏంటి నాన్న ఈ రోజు పని త్వరగా అయిపోయిందా అని అంటాడు. ఓకే, ఇప్పుడు అందరికి ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ అర్థమైంది కదా, అదేంటంటే ఆ చీఫ్ ఉన్నాడా, ఆ చీఫ్ లైట్ వాళ్ళ ఫాదర్, అంటే పోలీస్ వాళ్ళకి చీఫ్ ఉంది కదా, ఆ చీఫ్ లైట్ వాళ్ళ ఫాదరే అనమాట. ఇక లైట్ వాళ్ళ ఫాదర్ లైట్ ఒక స్టడీస్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. ఏంటి నాన్న బాగా చదువుతున్నావా, నీ స్టడీ ఎలా ఉంది, బానే ఉంది కదా అంతా అని అడుగుతాడు. దానికి లైట్, నాన్న బానే చదువుతున్నా అంటాడు. తన సిస్టర్ కూడా అంటాడు, బానే చదువుతాడు, నాకు కూడా మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటది. తిన్నాక అందరు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక లైట్ వాళ్ళ ఫాదర్ ఏ సిస్టమ్ లో అయితే కేసు గురించి డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి పెడతాడో అదే సిస్టమ్ ని లైట్ అయితే హ్యాక్ చేస్తాడు. నాకు అర్థమైంది ఎందుకు బ్రో నైట్ న్యూస్ లో ఆ నేరాలు ఘోరాలు చెప్పేటోన్ లేక మాట్లాడుతున్నావు అని అనిపిస్తుందా. నన్ను ఏం చేయమంటారు బ్రో, స్పీడే చెప్తే బ్రో స్పీడే చెప్తున్నావు అర్థమైతలేదు, కొంచెం స్లోగా చెప్పమన్నారు. బట్ నాకు స్లోగా చెప్తుంటే నా వాయిస్ అలానే వస్తుంది. ఓకే బ్యాక్ టు స్టోరీ. లైట్ అయితే లైట్ వాళ్ళ ఫాదర్ ఒక సిస్టమ్ ని ఈజీగా హ్యాక్ చేసేస్తాడు. హ్యాక్ చేసి లైట్ కి ఈ రోజు వాళ్ళు ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరో కీరా గురించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తాడు. కీరాని వాళ్ళు ఒక స్టూడెంట్ అనుకుంటున్నారు అని విషయం అయితే ఎల్లికైతే తెలిసిపోతుంది. తెలిసిపోయినాక ఎల్లి ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నేను డెత్ నోట్ లో వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు ఎలా చనిపోవాలో రాయాలి, రాయకపోతే 40 seconds తర్వాత వాళ్ళు హార్ట్ అటాక్ తోటి చనిపోతారు. వాళ్ళు చనిపోయిన 6 minutes తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అనేది డీటెయిల్స్ అయితే నేను ఈ డెత్ నోట్ లో రాయాలి. అదే ఒకవేళ వాళ్ళు ఎలా చనిపోవాలని రాస్తే చనిపోయిన 6 minutes తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం నేను ఈ బుక్ లో రాయాల్సిన అవసరం లేదు. అయితే లైట్ ఆ బుక్ లో వాళ్ళు ఎలా ఏ టైం కి చనిపోవాలని చెప్పి రాసేసి తన స్కూల్ కి అయితే వెళ్ళిపోతాడు. లైట్ తన పనులు తను చేసుకుంటాడు, స్కూల్ కి వెళ్ళడము, క్లాస్ వెళ్ళడము, అటు ఇటు తిరగడము, షాప్స్ కి వెళ్ళడము. బట్ ఆ టైం కూడా క్రిమినల్స్ చనిపోతూనే ఉంటారు. దీని గురించి పోలీస్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు వీక్ డేనే బట్ చాలా మంది క్రిమినల్స్ చనిపోయారు, అంటే ఆ కిల్లర్ ఒక స్టూడెంట్ అయితే కాదు అని అనుకుంటారు. 2 days నుంచి ఇలానే కంటిన్యూ అవుతుంది. 2 days
అయితే ఎవరు స్కూల్ కి అయితే లీవ్ పెట్టలేరు కదా అని అనుకుంటారు. అప్పుడే ఆన్లైన్ క్లాస్ లోకి క్లాస్ కాదు కాల్ లోకి వెళ్ళి ఇలా అంటాడు, కాదు కాదు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. కిల్లర్ చెప్పాలనుకుంటుంది నేను ఒక స్టూడెంట్ కాదు అని కాదు, తను క్రిమినల్స్ ని చంపడమే కాదు తను ఏ టైంలో అనుకుంటే ఆ టైంలో చంపగలుగుతాను అని చెప్పాలనుకుంటుండు. అలానే వెళ్ళి ఇలా అంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అసలు ఆ కీరాకి ఎలా తెలిసింది, ఇదేమైనా కోఇన్సిడెన్స్ అయితే కాదు. ఆ కీరాకి ఖచ్చితంగా ఈ టాస్క్ ఫోర్స్ లో ఎవరో ఒకరు తెలిసి ఉండాలి, లేకపోతే ఈ పోలీస్ వాళ్ళు ఎవరన్నా ఒకరు ఇన్ఫర్మేషన్ అంతా కీరాకి లీక్ చేస్తూ ఉంటారు. ఈ కేసు చాలా కష్టంగా ఉంది అని అనుకుంటాడు. ఇంకోవైపు ర్యూక్ ఎల్లుని అడుగుతా ఉంటాడు, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతా ఉంటాడు. దానికి లైట్ ఇలా అంటాడు, నేను ఇప్పుడు ఇదంతా చేశాను కాబట్టి ఖచ్చితంగా పోలీస్ లోనే ఎవరైనా ఒకరు ఇలా చేస్తున్నారు, లేకపోతే పోలీస్ ఫోర్స్ లో ఎవరైనా ఒకరు ఇన్ఫర్మేషన్ మొత్తం కీరాకి లీక్ చేస్తున్నారు అని అనుకుంటాడు. లైట్ అన్నట్టే వెళ్ళి ఇలానే అనుకుంటాడు, ఈ పోలీస్ లోనే ఓలానొకలా కీరాకి హెల్ప్ చేస్తున్నారు. అలాగనే అసలు ఈ కీరా ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు కీరా ఏం చేయాలనుకుంటున్నాడు. అప్పటికి రూక్ ఇలా అంటాడు, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఇప్పటికే నువ్వు స్టూడెంట్ అని అర్థమైపోయింది, అంటే నువ్వు స్టూడెంట్ అయి ఉంటావు అని గెస్ చేసిరు. అలాగనే పోలీస్ వాళ్ళకి ఒకరికి కనెక్ట్ అయి ఉంటావు అని చెప్పి కూడా గెస్ చేసిరు కదా, నువ్వు ఇంకా ఈజీగా ఆ ఎల్కి దొరుకుతావు అని అంటా ఉంటాడు. దానికి లైట్ ఇలా అంటాడు, నేను ఆ ఎల్కి దగ్గరగా వెళ్ళి తను ఎవరో తెలుసుకొని తనని చంపేయాలని అనుకుంటున్నా అని అంటాడు. అది నా ర్యూక్ ఇలా అంటాడు, అసలు అది ఎలా పాసిబుల్ అయితే, అసలు నువ్వు అదంతా ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. దానికి లైట్ ఇలా అంటాడు, అసలు నీకు ఇక్కడ మెయిన్ మ్యాటర్ అర్థం అవట్లేదు, నీకు ముక్కు ముఖము తెలియని వ్యక్తిని నువ్వు అసలు ఎలా నమ్ముతావు. అలానే ఇక్కడ మన పోలీస్ వాళ్ళు కూడా ఎల్ని అంత ఈజీగా నమ్మరు. ఎల్ తన ఫేస్ ని చూపెట్టకుండానే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుండు. బట్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫేసెస్ అందరికి తెలుసు. ఇప్పుడు ఎల్లికి పోలీస్ వాళ్ళ పైన అయితే అనుమానం ఉంది, తను ఒక్కొక్కరిని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన పోలీస్ వాళ్ళు ఏమైనా తక్కువనా, ఎల్ ఎలా ఉంటాడని చెప్పి కనబెడతారు. ఇక వాళ్ళు ఎల్ ఎలా ఉంటాడు అని చెప్పి కనబెడతారు కాబట్టి నాకు ఎల్ని చంపడం ఇంకా ఈజీ అయిపోతుంది అని అంటాడు. ఇక నెక్స్ట్ డే పోలీస్ క్వార్టర్స్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న 3 పోలీస్ ఆఫీసర్స్ అయితే రిజైన్ చేసేస్తారు. ఎందుకు రిజైన్ చేసేస్తున్నారు అని చీఫ్ అడిగితే వాళ్ళు ఇలా అంటారు, ఆ ఎల్ ఎలా ఉంటాడో తన నిజమైన పేరేంటో ఎవరికి తెలియదు, సో కీరా తనని చంపేయలేడు, కానీ మనం ఎలా ఉంటామో అందరికి తెలుసు కాబట్టి మనం చంపేయడం తనకి చాలా ఈజీ. ఈ కేసు కోసం మా ప్రాణాలను మేము కోల్పోలేం అని అక్కడికి వెళ్ళిపోతారు. చీఫ్ ఆగమన్నా గానీ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అదంతా వెళ్ళి చూస్తూనే ఉంటాడు. ఇంకోవైపు ర్యూక్ ఎగామి తోటి క్లాస్ రూమ్ లోనే ఉంటాడు. అప్పుడే ర్యూక్ సడన్ గా బయటికి వెళ్తాడు, వెళ్ళేవారికి తనకి అక్కడ కనిపిస్తారు. ఇంకోవైపు వటారి హెడ్ క్వార్టర్స్ లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎల్కిస్తాడు. ఇంకోవైపు నైట్ లైట్ ఇంటికి వెళ్తుంటే ర్యూక్ ఇలా అంటాడు, లైట్ నీకు ఒక విషయం చెప్పాలి, నిజంగా నీకు ఒక విషయం చెప్పాలి. దానికి లైట్ ఏంటి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు నాతో మాట్లాడకమని చెప్పాను కదా. ఆగండి నేను అలాగనే మాట్లాడతా, ఇలా మాట్లాడుతుంటే సీక్రెట్ గా లవర్స్ మాట్లాడుకుంటారు చూడు అలా ఉంది, నీకెట్లా తెలుసు అంటే మా ఫ్రెండ్ గారు మాట్లాడుతుంటున్నా. లైట్ అలా అనగా ర్యూక్ ఇలా అంటాడు, నువ్వు చెప్పావు కానీ నేను పొద్దున్న నుంచి ఎవడో ఫాలో అవుతున్నాడు, ఐ వాంట్ ఫాలో యూ అని పాట పెట్టుకొని మరి ఫాలో అవుతున్నాడు, కావాలంటే వెనకలకు తిరిగి చూడు అని చెప్తాడు. లైట్ అప్పుడు వెనకలకు తిరిగి చూసేవాడికి అక్కడ నిజంగానే లైట్ ను ఒకటి ఫాలో అవుతా ఉంటాడు. తనని చూసి లైట్ చాలా టెన్షన్ గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన రూమ్ విండోలకేంచి తొంగి చూస్తే వాడు ఇంకా అక్కడనే ఉంటాడు. వాడిని చూసి లైట్ ఇలా అనుకుంటాడు, ఫస్ట్ వీడు ఎవడో తెలుసుకోవాలి, వీని గురించి తెలుసుకొని వీని ఫినిష్ చేయాలి. అప్పుడే ర్యూక్ ఇలా అంటాడు, మనుషులకి షినిగామిస్ కి మధ్యలో ఉండే తేడా ఏంటో నీకు తెలుసా లైట్ అని అడుగుతాడు. దానికి లైట్ తెలియదు అని అంటాడు. అప్పుడు ర్యూక్ తేడాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనుషులకి షినిగామిస్ కి 2 తేడాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఒక షినిగామి తన డెత్ నోట్ లో ఎవరి పేరైతే రాస్తుందో ఆ మనిషి యొక్క మిగతా లైఫ్ అయితే వాళ్ళకి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి 60 సంవత్సరాలు బతకాలనుకో, ఆ షినిగామి ఆ మనిషి 40 సంవత్సరాలే బతకాలని చెప్పి తన డెత్ నోట్ లో రాస్తే మిగతా 20 ఇయర్స్ అయితే ఆ షినిగామి లైఫ్ కి యాడ్ అయిపోతాయి. అదే ఒకవేళ మనిషి రాసిన అనుకో ఆ మనిషికి 20 ఇయర్స్ అయితే యాడ్ కావు. ఓ ఇంతేనా, నేను ఏదో అనుకోని టెన్షన్ పడ్డా అని లైట్ అంటాడు. అప్పుడే ర్యూక్ సెకండ్ చెప్తాడు. సెకండ్ డిఫరెంట్ ఏంటంటే షినిగామి ఒక ఐస్ కి చాలా పవర్ ఉంటుంది. షినిగామి జస్ట్ కంటి చూపుతో ఆ అవతల మనిషి ఒక పేరు, తను ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాడు తెలుసుకోగలుగుతారు. జస్ట్ చూస్తే చాలు వాళ్ళ పేరేంటో తెలుస్తుంది, వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతుకుతారో కూడా తెలుస్తుంది అని చెప్తాడు. దాన్ని బట్టే మేము ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని ఎన్ని ఇయర్స్ వస్తాయి మాకు వాడిని చంపేసి అని క్యాలిక్యులేట్ చేసుకొని అలా అవన్నీ చూసి వాడిని చంపేస్తే మాకు ఎన్ని ఇయర్స్ వస్తాయి, మా లైఫ్ కి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయో చూసుకొని వాడిని లేపేస్తాము అని చెప్తాడు. దానికి లైట్ అంటాడు, అంటే ఇప్పుడు ఈ కళ్ళుంటే ఏ క్రిమినల్ అయినా చంపేయొచ్చు. అప్పుడే ర్యూక్ లైట్ కి ఒక ఆఫర్ ఇస్తాడు, ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ఆ డీల్ ఏంటంటే నేను నా ఐస్ నీకు ఇస్తా, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, పండుగ చేసుకోదు అంటాడు, క్రిమినల్స్ అందరినీ చంపేసుకో, కానీ దానికి బదులుగా నీ ఆఫ్ లైఫ్ నాకు ఇచ్చేసి. అంటే ఇప్పుడు నువ్వు ఒక 60 సంవత్సరాలు బతికేది ఉందనుకో, నీ 30 సంవత్సరాల లైఫ్ నాకు ఇచ్చేసి, లేదా నువ్వు ఇంకొక 1 ఇయర్ బతికేది ఉంటే 6 మంత్స్ నేను తీసేసుకుంటా, ఏంటి డీల్ ఓకేనా, నా ఐస్ తీసుకుంటావా మళ్ళీ అని అంటాడు. అది అంతా ఇన్న లైట్ చాలా ఎగ్జైట్ అయిపోతాడు, ఉప్పొంగిపోతాడు మొత్తం. ఈ షినిగామి యొక్క ఐస్ తీసుకుంటే చాలా ఫాస్ట్ గా క్రిమినల్స్ ని చంపేయగలుగుతాను, నేను చాలా ఫాస్ట్ గా గాడ్ అవ్వగలుగుతాను. అలాగనే ఆ లైట్
ని చాలా తొందరగా చంపేయగలుగుతాను, నేను ఐస్ తీసుకోవాలనా అని ఆలోచిస్తా ఉంటాడు. ఇంకోవైపు లైట్ ఇంతసేపు ఫాలో అయిన అతను లైట్ వాళ్ళ ఇంటి బయటనే ఉంటాడు. ఇంతతోటి ఎపిసోడ్ 3 కథం. మళ్ళీ లైట్ ఆ కన్ను తీసుకున్నా లేడా, ఇంతగా బయట ఉన్న అతను ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మండే రా కాగండి. మళ్ళీ మండే నాడు వీడియో మిస్ కావద్దంటే ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. ఉంటానండి మళ్ళీ బాయ్. ఆగండి, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. క్యాలెండర్ లో డేట్ మారినంత మాత్రాన బతుకులైతే ఏం మారాయి. ఆగండి, ఏదో మేము చూసినా మేము గుర్తుకొచ్చి చెప్పిన. బాయ్.